ఆ మహానుభావుడిది 23 గ్రామాలకి ప్లాన్ చేశారు. అది 12 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేయాల్సిన కార్యక్రమం కూడా అప్పుడు మనం చేసుకోలేకపోయాం. రాజశేఖర రెడ్డి గారు ఎక్కిచ్చి మరి ఆయన చేత తోల్చింది ఉండే ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. మరి ఆ రోజున ఆయన మహానుభావుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఒక కులం లేదు, మతం లేదు, ఇంకొకటి లేదు. ఆర్లగడ్డలో రౌడీ జారీ తట్టుకోలేక నంద్యాల వచ్చారు. మా మాటలకి శాతలకి ఎంత తేడా ఉందండి. ఇప్పుడు 108 ఉందనుకోండి, దానికి కులాలకి మతాలకి సంబంధం ఏముందండి? ఎట్లా ఇస్తారండి? బడ్జెట్ ఎంతమంది? ఇప్పుడు ఈ రోజు నేను రోడ్లు వేసాను అన్నాడు ఆయన. ఎవరు అసలు? నీళ్లు లేవు. ఈయన పని కూడా అయిపోయింది, రాజశేఖర రెడ్డి గారి పని కూడా అయిపోయింది, ఈయనది కూడా తగ్గిపోయింది అనుకున్నారు. ఇవన్నీ కూడా సామాజికంగా చూస్తే రాయలసీమకు చాలా ఇబ్బందిగానే ఉంది. ఓట్లు వేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేసేది అని అడిగాడు డైరెక్ట్గానే. మళ్ళీ అట్లాంటి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పుట్టి వస్తే కానీ మన బాధలు తీరవేమోనని మా ఆశ. ఆర్లగడ్డ రాజకీయాన్ని నంద్యాల తీసుకురావడానికి ఒప్పుకోరు ప్రజలు. ఇదే పరిస్థితి భూమానాగిరెడ్డి గారి ఆఫీసుకు పోతే మనం లోన పోవటానికి లేదు. వాళ్ళ కార్యకర్తే లోనకు పోయి మాట్లాడించి మనకు చెప్పాలి. 10,000 నేను రాగానే 10,000 ఇల్లు కట్టారండి. ఎక్కడన్నా ఒక దానికన్నా పునాది చేశారండి. నంద్యాల ఇప్పుడు ఈయన వచ్చినా చేసింది ఏమీ లేదు, భూమా గారు వచ్చినా చేసింది ఏమీ లేదు. ఎవడైనా సరే గుండె మీద చేసుకుని చెప్పమనండి, నేను పలానా 10 రూపాయలు ఇచ్చానని చెప్పమని. ఏవి సుబ్బారెడ్డి గారు నువ్వు తిరగలేవు, నంద్యాల తిరగలేవు, అట్టా ఇట్టా అని ఫోన్ చేసి మా వాడిని బెదిరించాడు. ఆర్లగడ్డలో ఆడాళ్ళని అడగండి చెప్తారు. అది ఆ గజ్జి పోవాలంటే అంత తేలిక పోదండి. మన కమ్మ సామాజిక వర్గానికి ఆ రెడ్డులకు ఉంది కాలేజీ, మనకు లేదని సందాలు వసూలు చేపించి అయితే ఒకటి వాళ్ళ నాయనకన్నా మొండేడి. నువ్వు అబద్ధాన్ని గట్టిగా చెబుతున్నావు, నిజాన్ని దాస్తున్నావు అని చెప్తాను. వాస్తవం నేను చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 10 వాడు పిల్లల్ని చదివించుకుంటున్నాడు, పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నాడు. ఇది రావడానికి కారణం ఆ మహానుభావుడే. అసలు ఆయన కరెక్ట్ అయిన పార్టీలోకి వచ్చాడు అని ప్రజల అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఆ ముండ ప్రమాణం స్వీకారం చేయకుండానే పార్టీ మాడారు. ఇవాళ చెప్పుతూ కొడతారు పొమ్మను. ఆ ప్రథమ పౌరుడే ఆ మాట అన్నాడు. అన్నప్పుడు ఈ యదవులంతా మరి ఏం చేయాలండి? నోరు మూసుకోవాలా, మళ్ళీ వాగాలనా? స్వకారం వేసుకున్నాడికైతేనే పథకం, కానీ రెండో వాడికి లేదు. ఎంత దౌర్భాగ్యమైన మాట మాట్లాడాడో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడము.